టీసీఎస్ ఎల్ఎన్టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్క్ లోనే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఇతర రాష్ట్రాలు సేవలు వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. అంతేకాకుండా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంతకుముందు క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించే అవకాశాలున్న రంగాల్లో తెలియజేస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం తిలకించారు. క్రయోజెనిక్ ఇంజిన్లలో క్వాంటమ్ టెక్నాలజీ ఆవశ్యకత ఎలా ఉందో విద్యార్థులను సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏపీకి వస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది వంటి ప్రశ్నలను వారిని అడిగి మరీ తెలుసుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీలతో కలిసి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు. ఈ వర్క్ స్పేస్ వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ప్రారంభమవుతుందని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీ రావాలంటే ముందుగా దానికి ఓ ఎకోసిస్టమ్ తయారు కావాలన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్ లో ఐటీ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉండాలనేది తన అభిమతమని సీఎం స్పష్టం చేశారు. August 15th 100% services will be online. Nobody need to come to office. There is one more advantage in this. I can analyze through AI tool what type of complaints, who is complaining, whom they are complaining. Then I can take so many actions. Now here I wanted to request all of you. This is the ecosystem we wanted to create. There quantum computing is very much needed. మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగస్వామిగా మారిందన్నారు సీఎం. భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య ఉండగలుగుతున్నారని, అయితే సెల్ లేకుండా వీరిద్దరూ ఉండలేని పరిస్థితి వచ్చేసిందని సదస్సులో నవ్వులు పూయించారు. Then when I spoke about cell phone, everybody echoed me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live without cell phone. సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన ఐటీ రంగం విస్తృతిని గతంలో చూశామని లోకేష్ అన్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్న లోకేష్, సౌత్ ఏషియాలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుందన్నారు. అత్యాధునిక 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఐబీఎం వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో ఏర్పాటు చేస్తుందన్నారు. In the next few years, the Amravati Quantum Valley is projected to create over 1 lakh high-skilled jobs, incubate close to 50 plus unicorns, nurture next-generation PhDs, fellowships, and internships focused exclusively on quantum science and engineering. We are not just building technology, we are building human capital that can shape the future of technology. Under the visionary leadership of Mr. Naidu, Andhra Pradesh is not just dreaming big, we are building smart and fast. దేశవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీపై ఈ స్థాయిలో ఎప్పుడూ చర్చ జరగలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. 2021 నుంచి 2 లక్షల మంది క్వాంటమ్ సాంకేతికతను ఐబీఎం నుంచి పొందేందుకు సంప్రదించారని ఐబీఎం ప్రతినిధులు తెలిపారు. తాము వివిధ రంగాల్లో ఆల్గరిథం రాసే సాంకేతిక నిపుణుల్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు టీసీఎస్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం కీలకమైన అంశమని టీసీఎస్ ప్రతినిధులు తెలిపారు. పరిశోధకులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు ఇదో మంచి కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. faculty members on quantum computing fundamentals. To unleash this technology, we need the workforce and the experts to truly take advantage of this technology. Third, we are driving cutting-edge research and algorithm discovery by empowering India ecosystem to access the most capable quantum systems and resources. Fourth, we are supporting economic growth through industry engagement. There are startups like Boston QPSI that are using our quantum technology to boost the performance of complex engineering simulations using Qiskit libraries, simulators, and IBM quantum systems. LTI Mindtree is a part of our quantum network globally. Few days ago, I was watching an event on tourism development. The approach to develop tourism powered by a comprehensive measurement framework was absolutely incredible. And this spirit of AP's innovation continues with this quantum workshop, marking the beginning of another transformative journey.
It is a visionary move that state of Andhra Pradesh, under the leadership of Honorable Chief Minister, is embarking on its quantum journey in the year 2025. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడుకు ఎంతో పేరుంది. భవిష్యత్ అంతా క్వాంటం టెక్నాలజీది కాబట్టి ఈ రంగంలో పెట్టుబడిని ఆకర్షించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించగా అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటం వ్యాలీ వస్తుందని చెప్పడంతో పాటు దాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆచరణలోకి తెస్తామన్నారు.